ములకల చెరువు నకిలీ మద్యం కేసులో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి టీడీపీలో వైసీపీ కోవర్టుగా తేలింది. గత ఎన్నికల్లో తంబళ్లపల్లి నుంచి పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డి గెలుపునకు సహకరించారు. ఎందుకంటే ఆయన ముందు నుంచి పెద్దిరెడ్డి మనిషి కాబట్టి. ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీలో చేరి తన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారంటూ టికెట్ దక్కించుకొని ద్వారకనాథరెడ్డిని గెలిపించాడు. ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా వేగం తగ్గించడం, ఎన్నికల బూత్లు ఏజెంట్లను పెట్టకపోవడం లాంటివి చేసి కావాలనే ఓడిపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన వారినే టీడీపీలో చేర్పించాడు. నియోజకవర్గంలో వ్యాపారాలన్నీ జయచంద్రారెడ్డి అనుచరులవే. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులన్నీ ఆయన మనుషులవే. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులను బెదిరించడం, భూదందాలు, ఇలా ఎన్నో అక్రమాలు, అరాచకాలకు జయచంద్రారెడ్డి పాల్పడుతున్నాడు. పెద్దిరెడ్డికి వీర విధేయుడే కాదు, ఆయన కొడుకు మిథున్ రెడ్డితో కలిసి ఉగాండాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి నిజమైన కార్యకర్తలు 70% మంది జయచంద్రారెడ్డికి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో వీరంతా సంతోషిస్తున్నారు. జయచంద్రారెడ్డి వల్లే తెలుగుదేశం పార్టీకి నకిలీ మద్యం మకిలి అంటుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.